ఏ ఏమైందిరా ఏడుపుచ్చి కూర్చున్నావా? ఎల్రా ఇంటి దగ్గర మీ అమ్మ నీకోసం మూతుకుంటాందే. వెళ్ళి అంగడికంటే వెళ్ళే గుడ్లు కొనుక్కోబో. రేపు పొద్దున్న పెళ్లి పెట్టుకొని ఇంటికి కూర్చి కూర్చున్నాడు చూడ. ఏంది అట్టా చూస్తున్నావా? మామిడి ముఖం వేసుకొని ఏందిరా? ఏదో చెప్పురా. ఇది మొక్కపునాయాలా? ఓరిని రే, ఏంది నువ్వు చెప్పేదా? ఈ పెళ్ళే నీకు ఇట్టం లేదా? ఆ ఎమ్మె నీకు నచ్చలేదా? రే మామా, రేపు పెళ్ళిరా. ఇప్పుడరా చెప్పేదా? ముంచుతూ కదరా. రే కిండలు చేద్దు మామా, ఇది ఆశావాస విషయం కాదు. తమాసా అనుకుంటున్నావా? వెళ్ళు, ఇంటికి వెళ్ళే ఎక్కడికంటే పోయి గుడ్లు వండుకో. పాపలే నేను లేవురా మామా. రే ఏంద్రా ఏడుస్తున్నావా? రే మామా, నీకు అర్థం కావట్లా. ఒరే పల్లెటూరులో పెళ్ళి అయిపోవడం అంటే మామూలు విషయం కాదురా. ఆ ఎంపీ జీతం నాశనం అవుతుందిరా. ఎంపీ కన్నా మంచిది మామా. అమాయకురాలు నీకోసం ఎన్నో కళ్ళ గంట అంది, పెళ్ళికి రెడీ అవుతుంది. ఎంపీ జీవితం నాశనం చేయదు మామా. మామా పెళ్ళి దాకా ఎంపీ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది మామా. నమ్మమ్మా. మామ అన్నీ ఆలోచించే నీకు ఈ పెళ్ళి కుదిర్చిన మామ. ఒరే మామ, నువ్వు వీరుడివి సూర్యుడివి బుద్ధిమంతుడు అనే అలా అమ్మాయికి చెప్పే ఈ పెళ్ళికి ఒప్పించినారా? ఇప్పుడు నీకు ఆ పిల్ల నచ్చలేదని అలా అమ్మాయికి తెలిస్తే కూతురు జీవితం నాశనం అయిందని నాశనం చేసినానే నన్ను చంపి ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళు చచ్చారు మామ. నీకు దండం పెడతా మామ, అంత పని చేతురా. రేపు నీ పెళ్ళూరే ఏం పేమో కానీ నా సాగు రేగింపు మాత్రం ఖచ్చితంగా నా కళ్ళకు కనబడతాను మామ. నా విషయం పక్కన పెట్టు మామ. రే వాళ్ళు నిన్ను కూడా చెప్పేస్తారా? రే అమ్మ అయ్యా వాళ్ళమ్మ అయ్యా ఎవరు మానవతో బతకలేరు మామ, చచ్చిపోతారు మామ. మామ నేను నీ ప్రాణ స్నేహితులు కదా మామ, నా మాట నమ్మమా. అవి మీకు ఖచ్చితంగా నీకు మంచి చూడు మామ. నేను ఒట్టేసి చెప్తానా అమ్మోరి మీద, అవి నీకు ఖచ్చితంగా మంచి చూడే. నా మాట ఇది మామ, ఈ పెళ్ళికి ఒప్పుకో మామ. మామా ప్లీజ్ మామా రే. నాకు తెలుసు మామా ఒప్పుకుంటావని. నేను చెప్తాండా మామా, అవి నీకు మంచి జోడే నేను చెప్తాండా కదా. రా మామ.